ఛాయ గర్భవతి అయిందన్న వార్త విన్న విజయ్లో పరవశం. భవిష్యత్తు తాలూకు కలలు. బుద్ధు తన కడుపున పడినప్పటికే తనకు తన భర్తకు మధ్య దాంపత్యం తాలూకు ఆకాశ హర్మ్యాలు కూలిపోయాయి. కడుపులోని శిశువు ఆడో మగో తెలియదు. ఎవరైతేనేమి, ఇక ఆ బిడ్డే తనకు సర్వస్వం. ఆ బిడ్డే తనకు భవిష్యత్తు. ఆ బిడ్డే తనకు లోకం. కానీ ఆ బిడ్డ మీద తన ఆశలు ఇంత చిత్తుగా తన చేతిలోనే ఓడిపోతాయని తను ఆనాడు కలగందా? మనసును విదిలించుకుని శుభవార్త చెప్పి తన పక్కనే నిల్చున్న ఛాయను దగ్గరకు తీసుకుని చప్పున నుదుటి మీద ముద్దు పెట్టింది విజయ. ఛాయ సిగ్గుపడింది. అలా సిగ్గుపడుతున్న ఛాయను మురిపెంగా చూసుకుని టేబుల్ మీద ఉన్న వింధ్య రాసిన ఉత్తరాన్ని చేతిలో పట్టుకుని, ఉండు నీకు జ్యూస్ చేసి తీసుకొస్తాను అని లేవబోతున్న సమయంలో సౌజన్య అక్కడికొచ్చింది. ఏమిటి, మా చిన్నత్త చాలా సంతోషంగా ఉన్నారు అని అడిగి అక్కడే కూర్చుందామె. ఛాయ మాట్లాడలేదు, తల వంచుకుంది ఇంకా సిగ్గుపడుతూ. ఇలాంటి సమయాల్లో స్త్రీకి సిగ్గు ఎంత అలంకారం. నేను నానమ్మను కాబోతున్నాను సౌజన్య, ఇప్పుడే మా ఛాయ చెప్పింది. అవునా, చాలా సంతోషం అని ఛాయ వైపు తిరిగి, అయితే నువ్వు మా అత్తమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నావన్నమాట అంది సౌజన్య. ఆమెకు కూడా తెలుసు విజయ్ జీవితం ఎంత దుర్భరంగా గడిచిందో. తనకు కనీసం అప్పుడప్పుడు భర్త లాలనన్నా లభించింది, ఆమెకు అది లేదు. చిత్రం ఏమిటంటే విజయ్ తన జీవితంలో తన చుట్టూ ఓ గిరిగీసుకుని అందులోకి ఎవరినీ రానివ్వకపోయినా ఆమె గుండెల్లో ఉన్న తమ పట్ల అభిమానాన్ని, ఆత్మీయతను అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఆ గిఫ్ట్ నాకన్నమాట, మా బుద్ధుకి కాదా? తిరిగి మరో జోక్ విసిరింది విజయ. ఇప్పుడు ఆమె మనస్సు ప్రతిదానికి పల్లవిస్తోంది. వెళ్ళమ్మా ఛాయ, జ్యూస్ తాగిరా. ఛాయ వెళ్ళిపోయింది. సౌజన్యతో మాటల్లో పడింది విజయ. ఇదివరకటిలా బుద్ధు దగ్గరకు చనువుగా వెళ్ళలేకపోతుంది విజయ. బుద్ధు ఇప్పుడు తనకు ఒక్కదానికే సొంతం కాదు, అతడిని పంచుకోవటానికి ఛాయ కూడా ఉంది. మగబిడ్డను కన్న తల్లికి బిడ్డ మీద హక్కు వాడికి పెళ్ళయ్యే వరకే. ఆ సత్యం విజయకు తెలుసు. అందరూ ఆడవాళ్లు పెళ్ళి అయిన మరుక్షణమే భర్త తనకు మాత్రమే స్వంతం కావాలని అనుకుంటారు. అలాగే బహుశా ఛాయ కూడా అనుకుంటూ ఉండవచ్చు. దానిని తను తప్పుపట్టకూడదు. కానీ తన బిడ్డల్ని తన బిడ్డలుగా ప్రకటించి ఇంకా సంవత్సరమన్నా కాలేదు. అప్పుడే తనకు మళ్ళీ ఒంటరితనమా? ఇటు బుద్ధుకి తను దూరం కావాలి, అటు గాంధీ తనకు దగ్గర కావటం లేదు. జై చెప్పిందే నిజమా? మనిషికి తనకంటూ ఓ కాలం ఉంటుంది. ఉపయోగించవలసిన సమయంలో దాన్ని తను ఉపయోగించుకోలేదు. బిడ్డలు తన కొంగు పట్టుకుని తిరిగే వయస్సులో వాళ్ళని దూరం చేసుకుంది. ఇప్పుడు టైం తనది కాదు. గాలి ఎటు వీస్తే అటు సాగాలి. తనకే అర్థం కాని విలక్షణ అవస్థలో ఉన్న విజయ దగ్గరకొచ్చాడు బుద్ధు. అమ్మా, సినిమాకి వెడదాం, రెడీ కండి క్యాజువల్గా అనేసి లోపలికి పోబోతున్న బుద్ధు వెనుకనే వస్తూ అంది విజయ. మీరు వెళ్ళిరండి బుద్ధు, నేనెందుకు మధ్యలో? విజయ పైకి అలా అన్నదే గాని మనసులో మాత్రం బుద్ధు ఛాయలతో సినిమాకు వెళ్లాలని ఉంది. తను అబద్ధపు బతుకు బతికే రోజుల్లో బుద్ధుకి జ్వరం వచ్చి తనతో సినిమాకి రాలేకపోయినప్పటి నుండి బుద్ధుకి సినిమా చూపించాలనే కోరిక ఆమెలో అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు బుద్ధు తనని సినిమాకు తీసుకెడతానంటున్నాడు. వెళ్లాలనే కోరిక తనలోనూ గాఢంగా ఉంది. కానీ తను పోగొట్టుకున్నది వాళ్ళు పోగొట్టుకోకూడదు. మధురమైన వాళ్ల సంసార జీవితంలో ఎలాంటి అపశృతి ఉండకూడదు. బిడ్డల్ని తన హక్కున చేర్చుకుని పడుకోవాలనే కోరిక ఎలాగూ సమాధి అయిపోయింది. ఇప్పుడు ఈ చిన్న కోరికను కూడా ఆమె తన గుండెల్లోనే సమాధి చేసుకోనీకుండా బుద్ధు పట్టుబట్టాడు. అమ్మను దూరంగా ఉంచే దుస్థితిని నాకు ఛాయ కలగనీయలేదు. ఇహనైనా నీ కోరికల్ని నువ్వు కంట్రోల్ చేసుకోకమ్మా. చెలించిపోయింది విజయ. సినిమా హాల్లో మొదట ఛాయ కూర్చుంది, తర్వాత బుద్ధు, తర్వాత విజయ. ఛాయ వంగి మరి విజయతో సినిమా సీన్స్ గురించి ఒక్క మాట అరమాట మాట్లాడుతోంది. తన భర్త తనకే సొంతం కావాలనే నికృష్టమైన సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న ఈనాటి కోడళ్ల లిస్టులో తన ఛాయ లేనందుకు సంతోషపడిందామె. తాము ఒకనాటికి అత్తలుగా మారతామని, అప్పుడు తమ బిడ్డలను తాము హఠాత్తుగా పరాయి వాళ్ళు అని అనుకోవటానికి తమ మనస్సు కూడా రోధిస్తుందని ఈ కోడళ్ళు అర్థం చేసుకోవాలి.
అలాగే పసి వయసులో భర్తతో మురిపాలు ఏకాంతాలు తను కోరుకున్న విషయం మర్చిపోకూడదని అత్తలు గ్రహించాలి. అప్పుడు అత్తా కోడళ్ల మధ్య హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది. ఛాయ ఒళ్ళో పొత్తిళ్లలో గాంధీ లాంటి లావుపాటి బిడ్డను చూసి ఛాయ కంటే సిద్ధార్థ కంటే ఎక్కువ ఆనందపడింది విజయ. థ్యాంక్స్ అమ్మా ఛాయా. ఛాయా, ఇలా నీ చేతిలో వీడిని చూస్తుంటే గాంధీని చూసినట్టుందమ్మా. పాపం ఎక్కడుందో జయ. ఆ రోజు గాంధీని నీలాగే ఒళ్ళో పెట్టుకుని నా నిర్ణయం విన్నాక ఎలా బాధపడ్డదో. మళ్ళీ ఆమె కంఠంలో కళ్ళల్లో కూడా కన్నీళ్లు. కాలగర్భంలో కలిసిపోయిన జయ ఆమె మనస్సులో చిరంజీవి. బాధపడకండత్తయ్యా, గాంధీని పెంచలేకపోయారు, వీడినే గాంధీ అనుకోండి. చైతన్యని అత్తకు అందిస్తూ అంది ఛాయ. పురుడు తీరని కోడల్ని కౌగిలించుకుంది విజయ. ఛాయ, నాకు కూతురు లేదనే కొరత చాలా కాలం నన్ను బాధ పెట్టిందమ్మా. ఆ కొరత నువ్వు తీరుస్తున్నావు తల్లి. ఛాయ మనస్సు నిండా సంతృప్తి. కోడల్ని కూతురు అనుకునే అత్త దగ్గర భర్తతో జీవితం ఎంత తీయగా ఉంటుంది. అత్త క్రూరురాలైతే కోడలు మంచిదేనా? అత్త మీద భర్తకు ఫిర్యాదు చేయలేక ఆ భావాన్ని అణుచుకుంటూ బతకటం ఎంత దుర్లభం. అత్త ఎవరో కాదు, తన భర్తకు తల్లి. ఆ తల్లి మీద నేరాలు చెప్పి అతడిని తనవాడిగా కలుపుకునే దుర్దశ తనకు లేదు. తృప్తిగా నిట్టూర్చింది ఛాయ. ఆ సమయంలోనే గాంధీ అక్కడికొచ్చాడు. నాకు ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది. పొడిగా తల్లి చేతిలో నుండి బిడ్డను అందుకుంటూ అంటున్న చిన్న కొడుకు వైపు వెర్రిగా చూసింది విజయ. అంత దూరం పెడుతున్నావా గాంధీ? ఉద్యోగం వస్తే వెళ్ళిపోవాలి కదా. అతడికి ప్రేమగా మాట్లాడాలని ఉంది, కానీ ఇనుపగోడ లాంటి సంకోచ భావం ఏదో అతడిని దూరంగా నెట్టేస్తోంది. తప్పు చేసి పట్టుబడ్డ దొంగల, టీచర్ని కొట్టి అదే టీచర్ చేత క్షమించబడ్డ గిల్టీ విద్యార్థిలా ఉంటోంది తల్లి దగ్గర అతడి మనస్సు. అన్నలా దగ్గరలో ఎక్కడైనా చిన్న ఉద్యోగం అయినా. ఆమె ఆగిపోయింది. బుద్ధుకిలా గాంధీకి చెప్పే చనువు ఆమెకి లేదు. ఆ హక్కు ఆమె ఇంకా సంపాదించుకోలేదు. అనేకంటే ఆ అధికారం తల్లికి గాంధీ ఇవ్వలేదంటే బాగుంటుంది. ప్రయత్నిస్తాను. తిరిగి వెళ్ళిపోయాడు గాంధీ. ఆ చిన్న మన్నింపు విజయ్ గుండెల్లో పన్నీరు చిలకరించింది. గాంధీ కొరకొచ్చానా ఆంటీ? బెల్ రింగ్ అయితే తలుపు తీసి వాకిట్లో నిల్చుని ఉన్న ఒక అపరిచితురాలి వంక చూసింది విజయ. ఆ అమ్మాయి చొరవకు విస్తుపోయిందామె. నేను నృత్యనా ఆంటీ. నువ్వా అమ్మా? రా లోపలికి. క్షణంలో క్షణంసేపు తనకు కాబోయే రెండో కోడలి రూపం వంక చూసింది విజయ. పెద్ద రూపసి కాదు గాని ఏదో ఆకర్షణ. మీకు గాంధీ నా గురించి చెప్పాడా ఆంటీ? సోఫాలో కూర్చోబోతూ ఈసారి సంకోచంగా అడిగింది నృత్య. అన్నీ చెప్పాడమ్మా. నవ్వుతూ అతడి పక్కనే కూర్చుంది విజయ. తన కాబోయే కోడలి గురించి చాలా తెలుసుకోవాలనుకుంది విజయ. అంతకు మించి ఆమెను మంచి చేసుకుని దగ్గర చేసుకుని కొడుక్కి దగ్గర కావాలనుంది ఆమెకు. కాఫీ తెస్తాను, కూర్చుంటావా అమ్మా? మ్యాగజైన్ ఇవ్వనా? వద్దాంటీ, ఏమీ వద్దు, మీరు కూర్చోండి. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను ఆంటీ. నిజానికి అత్తయ్య అని పిలవవలసిన మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా ఆంటీ అని పిలుస్తున్నాను. మీరు అత్తయ్య అని పిలవమంటే పిలిచేస్తాను. నవ్వుకుంది విజయ. నృత్య చెప్పనట్టే తన మనసులో మాట ఎలా చెప్తోంది? పర్మిషన్ అడగనట్లే ఎలా అడుగుతోంది? తెలివిగలదే. గాంధీ మీకన్నీ చెప్పాడు. మీ ముఖంలో మీ నవ్వు నాకంతా చెప్తోంది. మీరు మా పెళ్లికి అంగీకరించారు, అవునా ఆంటీ? గలగలలాడుతోంది ఇల్లు. ఇలాంటి చైతన్యాన్నే కోరుకుంటోంది విజయ మనస్సు. సిద్ధార్థ, ఛాయ ఇద్దరూ కాస్త గంభీరంగా ఉండేవాళ్ళు. తన కొంగు పట్టుకుని తిరిగే పిల్లలు తనకు కావాలి. అంగీకరించినట్లు నవ్వుతూ తలెత్తింది విజయ. అవును, నేనే నీ గాంధీ అమ్మనని ఎందుకు అనుకున్నావు? నా ఫోటో చూపించాడా గాంధీ నీకు? అలా అడిగేటప్పుడు ఆమెలో కొంత ఆతృత కూడా ఉంది. గాంధీ తనకంత ఇంపార్టెన్స్ ఇచ్చాడా లేదా అని. లేదా ఆంటీ, నిరాశపడింది విజయ. మరెలా అనుకున్నావు? ఇది మీ ఇల్లు. ఈ ఇంటి యజమానురాల్లాగానే ఉన్నారు మీరు. మా ఇంటికొచ్చే బంధువులై ఉండొచ్చుగా. ఆహా, మీరేనని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అని పక్కపక్క నవ్వి,
కాదా ఆంటీ, నాకు గాంధీ పరిచయం అయినప్పటి నుండి మేము కలుసుకున్న ప్రతిసారి సగం సేపు మీ గురించే మాట్లాడేవాడు గాంధీ. మీ రూపం, మీ నడక, మీ ప్రేమ, మీ దయ, అన్నీ అన్నీ సర్వం చెప్పేవాడు. విజయ్లో ఆనందం, ప్రపంచాన్ని గెలిచిన ఆనందం. ఏం చెప్పేవాడమ్మా? విజయ ఆతృతగా అడుగుతుంటే జాలిగా చూసింది నృత్య. తేరుకుంది విజయ. మా గాంధీతో నీకెప్పటి నుండి పరిచయం అమ్మా? తిరుపతిలో మా కజిన్ కూడా మీ అబ్బాయితో చదివేవాడు. ఆయనకు నన్నిచ్చి చేయాలని మా వాళ్ళకి ఇష్టం. మా ఇద్దరికీ ఇష్టం లేదులే. ఆ ప్రబుద్ధుడితో ఈయనగారు మా ఇంటికి వచ్చి నా గుండెకాయను దొంగిలించేసి, సారీ ఆంటీ, మీ అబ్బాయి మీద నేరాలు చెప్తున్నాను. చెప్పు, చెప్పమ్మా, చెప్పు, ఎన్నైనా చెప్పు, ఎన్ని గంటలైనా చెప్పు, నువ్వు అలసిపోయేదాకా చెప్పు అని అనాలనుంది విజయకు. కానీ అందుకు తన పెద్దరికం అడ్డొచ్చింది. నృత్య నోటిగుండా తన గురించి నృత్యకు గాంధీ ఏమి చెప్పుకున్నాడో వినాలనుంది. కానీ అడగలేని దుర్బలత్వం. విజయ్ మనసులోని కోరిక నృత్యకు అర్థమైంది. గాంధీది ఒక రకమైన తత్వం ఆంటీ. ముందుకు చొచ్చుకుపోలేడు. కావాలనుకున్న దానికోసం మనసులో తాపత్రయపడతాడే గాని దాన్ని పొందడానికి ప్రయత్నించడు. అది మంచి క్వాలిటీ కాదని నేను చాలాసార్లు చెప్పాను కూడా. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆంటీ నన్ను ప్రేమించాడు కదా, ఉత్త బుద్ధావతారం. సారీ ఆంటీ, మీ అబ్బాయిని. సంకోచంగా ఆగిపోయింది నృత్య. పర్వాలేదమ్మా, వాడి మీద అధికారం నీకే ఎక్కువ ఉంది, చెప్పమ్మా. అదే ఆంటీ, నేను చెప్పాలనుకునేది అదే. రాక్షసుడి కాబట్టి ఆ అబ్బాయి గారి మనసులో నాకింత చోటుందని తెలుసుకుని ఊరుకోక, అబ్బాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేశాను. చాలా రోజుల తర్వాత విజయ మనస్సు చాలా హాయిగా ఉంది. అప్పుడు మీ అబ్బాయి గారి జవాబు చెప్పారనా? మీలా అందంగా నవ్వేశారు. చప్పున భర్త గుర్తుకొచ్చాడు విజయకు. ఆయన నోటి వెంట వినాలనుకున్న ప్రశంస అది. నా నవ్వుకే వచ్చే గాని ఆ తర్వాత చెప్తాను. మీ నవ్వు గురించి వర్ణించాలంటే నాకు గంటలు చాలవు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నవ్వితే గాంధీ నవ్వినట్లు ఉంటుంది. అందుకేనా నా నవ్వును పొగుడుతున్నావు? కాబోయే అత్తగారి చలోక్తిని గుండెల్లో గుప్తంగా దాచుకుని పైకి మామూలుగా అంది. నేనెక్కడ పొగిడాను ఆంటీ? ఇప్పుడు టైం లేదు, తర్వాత పెళ్ళయ్యాక. విజయ్లో కూడా ఇంత కవ్వింపు ధోరణి ఉందని విజయ్కే తెలియదు. సిగ్గుపడి తలంచుకుంది నృత్య. ఇప్పుడే వస్తానుండమ్మా. వెళ్ళి పూతరేకుల ప్లేట్తో వచ్చింది విజయ. అబ్బా, పూతరేకులా? ఇవి మీకు ఎక్కడ దొరికాయి ఆంటీ? నాకెంత ఇష్టమో. క్షణంలో పరిసరాల్ని చైతన్యవంతంగా చేస్తున్న కాబోయే కోడల్ని ముచ్చటగా చూసింది విజయ. తిని చెప్పనా, చెప్పి తిననా? తినే చెప్పు. కరెక్ట్ ఆంటీ, అలా అయితే చెప్పడానికి బలం వస్తుంది. మళ్ళీ భయపడిపోయింది విజయ. గాంధీ నిర్ణయం ఏదో తన కోరికకు భిన్నంగా ఉన్నట్టుంది. అందుకే ఉపోద్ఘాతమంతా చెప్తున్నట్టుంది. హఠాత్తుగా చిక్కటి దిగులు. గాంధీ తను ఇష్టపడిన ఈ అమ్మాయితో దూరంగా, తన కందనంత దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో. కొద్దిగా పూతరేకు కొరికి పక్కన పెట్టి అంది నృత్య. ఆంటీ, నేను గాంధీని అర్థం చేసుకున్నంతలో అతనికి ప్రేమ కావాలి. సారీ ఆంటీ, మీకు గాంధీ మీద ప్రేమ లేదని కాదు. గాంధీ దూరంగా ఉండటంతో మీరు మీ ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నారని. సారీ, అలా అని సిద్ధార్థ గారు చెప్పారు. అయితే బుద్ధు తన గురించి నృత్యకు చెప్పాడన్నమాట. తన గుండెల్లో బాధ కాబోయే కోడల ముందు పరిచాడన్నమాట. బుద్ధు నిన్నెక్కడ కలిశాడమ్మా? సిద్ధార్థ నాకు గాంధీ తెలిసినప్పటి నుండి తెలుసు. అందరితో చొరవగా ఉండే సిద్ధార్థ గారి కంటే ముడుచుకుపోయి దొంగచూపులు చూసే మీ గాంధీనే నాకు నచ్చాడు అని ఆగి, ఎక్కువగా మాట్లాడేస్తున్నానేమో ఆంటీ అంది. లేదమ్మా. నృత్య మాటల మాధుర్యానికి ముగ్ధురాలైంది విజయ. గాంధీ కవర్డ్, ఇంట్రోవర్ట్ కాదు, చుచ్చుకుపోయే తత్వం కాదు, అంతే. మీరే కాస్త చొరవ చేయాలి. అతడిని మీ పరిధిలోకి లాక్కోవాలి. గాంధీని మార్చుకోవాలి. పెద్దరికం పైన వేసుకుని చెప్తున్న నృత్యను ప్రేమగా చూసింది విజయ. అసలు విషయానికి వస్తానా ఆంటీ? ఆంటీ, అతడు మీకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు సిద్ధార్థ గారు చెప్పారు మీ కథంతా. మీకు ఇంకా అన్యాయం జరగటం నాకు ఇష్టం లేదు. సిద్ధార్థ గారు కూడా నాలాగా చనువు తీసుకుని మీకు చెప్పలేరు.
మీ వ్యక్తిత్వమే అతడిది. నాలాగా అందరూ వాగలేరుగా ఆంటీ. విజయ శరీరంలోని రోమాలు నృత్య పట్ల ఆరాధనతో నిక్కబడుచుకున్నాయి. లేదమ్మా, నువ్వు నాకెంతో మేలు చేస్తున్నావు. అత్తపోరు లేకుండా గాంధీతో ఎగిరిపోవచ్చులే అనుకోకుండా నేనేం చేయాలో నాకు చెప్తున్నావు. నాకే ఒక కూతురు ఉంటుంటే ఇంతకంటే ఎక్కువేం చేస్తుంది? నృత్య చేతిని తన చేతిలోకి తీసుకుని అంది విజయ. ఇలాగే ఆంటీ, మీ గుండెల్లో ఉన్న ప్రేమనంతా నా ముందెలా పరిచారో అలాగే గాంధీ పట్ల మీ ప్రేమను సమయం దొరికినప్పుడల్లా వ్యక్తం చేయండి. ప్రేమ కోసం పాకులాడే గాంధీ మిమ్మల్ని చుట్టుకుపోతాడు. అలాగేనమ్మా, అలాగే, తప్పకుండా వస్తానాంటీ. అప్పుడేనా? భలే వారే, నేనొచ్చి 2 గంటలు. అప్పుడే 2 గంటలయిందా? వాల్ క్లాక్ వంక చూస్తూ ఆశ్చర్యపోయింది విజయ. గాంధీతో నృత్య పెళ్లి త్వరగా అయిపోతే బావుండు మనసులో అనుకున్న విజయ పైకి అనకుండా ఉండలేకపోయింది. మీ పెళ్ళెప్పుడమ్మా? ఈ ప్రశ్నను ఆశించలేదు నృత్య. కొద్దిగా సంకోచపడి తలొంచుకుని అంది. మీరు పచ్చజెండా చూపించారన్నమాట. నీకంటే మంచి కోటలు నాకు వస్తుందా? అయితే మీకు నేను నచ్చేశానన్నమాట. మా గాంధీకి నచ్చిన పిల్ల నాకు నచ్చదా? అంటే నేనుగా మీకు నచ్చలేదన్నమాట. అయితే మా అమ్మ ఆశీర్వాదం నిజమైందన్నమాట అని దిగులు నటిస్తూ అన్న నృత్య మళ్ళా తనే అంది. మా అమ్మ ఇలానే వాగుతూ ఉండు, నేనెవరూ పెళ్లి చేసుకోరు అంటుంది. లేదు నృత్య, నీది అవతలి వాళ్ళని విసిగించే అసందర్భపు వాగుడు కాదు. 10 గంటలు మాట్లాడినా అప్పుడే ఆపేసిందా అనిపించే చాతుర్యం ఉంది నీ మాటల్లో మనస్ఫూర్తిగా అంది విజయ. ఆంటీ, ఆ మాట కాస్త మీరు మా అమ్మతో చెప్పాలి నవ్వింది విజయ. హ్యాండ్ బ్యాగ్ అందుకుంది నృత్య. భోంచేసి పోరాదు? మీరు మా పెళ్లికి అంగీకరించారుగా, ఇహ ఎప్పుడూ ఇక్కడే భోజనం అని ఆగింది నృత్య. ఆమె ఆపిన తీరులో కొంత సీరియస్నెస్. ఆంటీ, ఇంకో విషయం. మీకు గాంధీ చెప్పాడని నేను ఊరుకున్నాను. నేనే చెప్తాను. మా అమ్మ నాన్నది ఇంటర్కాస్ట్ మ్యారేజ్. మా అమ్మ కులం. వద్దమ్మా, చెప్పొద్దు. ఏ కులమైతేనేమి? నిండా గాలి పీల్చుకుని కదలబోయిన నృత్య వాకిట్లో కారు ఆగటంతో అటు తిరిగి చూసింది. మీకు చుట్టాలు వచ్చారు అంది. ఛాయ వచ్చినట్లుంది అనుకుంటూ వాకిట్లోకి వచ్చింది విజయ. చేతిలో బిడ్డతో ఛాయ, వెనుక సిద్ధార్థ. నవ్వుతూ ఎదురొచ్చిన ఛాయ చేతిలో చైతన్యను అందుకుని నృత్యని పరిచయం చేసింది విజయ. నృత్య, తెలుసమ్మా, ఈయన పరిచయం చేశారోసారి. ఛాయ విజయను అమ్మ అని పిలుస్తుంది. ఈ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అక్కర్లేదక్కా, నేనే చెప్పేసుకున్నాను. ఏం చెప్పుకున్నావు? కవ్విస్తూ అంది ఛాయ. అన్నీ కదా ఆంటీ? నృత్య, నువ్వు ఇక్కడ? ఆశ్చర్యపోతూ అడిగాడు వెనకనే వచ్చిన సిద్ధార్థ. నేనే ఇక్కడే, రాకూడదా? నవ్వేశాడు సిద్ధార్థ. నృత్య ఏమిటో అతడికి తెలుసు. ఇక తన బాధ్యత తగ్గిపోయిందనుకున్నాడు. నృత్య వెళ్ళాక అమ్మని అడిగాడు. మీకు నచ్చిందా అమ్మా? చాలా మంచి పిల్లరా, ఛాయలాగే. పెద్ద కొడుకు నొచ్చుకోకుండా అంది. కానీ ఈరోజు ఈ క్షణానికి ఛాయ కంటే నృత్య ఎక్కువ నచ్చింది విజయ్కి. విజయ్ చేతుల్లో చైతన్యకు ఆకలైంది కాబోలు నానమ్మ వేలులాగి నోట్లో వేసుకున్నాడు. ఛాయ, పాలు కలుపమ్మా అని కొడుకు వైపు తిరిగి అంది విజయ. గాంధీకి తొందరగా పెళ్లి చేయాలి బుద్ధు, ముహూర్తాలు చూడమను. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను. గాంధీ ఉద్యోగం వచ్చి సెటిల్ కాకుండా పెళ్లి చేసుకోడటమ్మా. నిజమే, కానీ ఇప్పుడు ఉద్యోగం అంత అవసరమా? లేదు కదా. అలా అనేసిన విజయ తానే ఆశ్చర్యపోయింది. తన కోరికలేమిటి, తన కలలేమిటి, ఇప్పుడు తనన్న మాటలేమిటి? అలానే నిశ్చితార్థం చేసి పెట్టేసుకుంటే గొణిగింది. ఆమె పిచ్చిగాని పెద్దవాళ్ళు అంగీకరించిన ప్రేమ కంటే పెద్ద నిశ్చితార్థం ఏముంటుంది? పొద్దుటి నుండి ఏ పని చేస్తున్నా విజయ్లో తెలియని ఆందోళన. తను హోంకి వ్రాయాలనుకున్న ఆస్తి గురించి పిల్లలకి ఎలా చెప్పాలి? ఎంత తరిమినా కమ్ముకొస్తున్న ఆలోచన. అదే ఆలోచన ఆ సాయంత్రం ధైర్యం చేసి గాంధీ రూమ్కి వెళ్ళింది కానీ ఎలా మొదలెట్టాలో అర్థం కాలేదు.
బుద్ధుని ఛాయని కూడా అక్కడికి రమ్మని చెప్పిన విజయ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఏమైనా మాట్లాడాలా? 5 నిమిషాలు ఎదురు చూసిన గాంధీ ఆ నిశ్శబ్దాన్ని భరించలేక అడిగాడు. అవును నాయనా, మాట్లాడాలి. చెప్పండి. గాంధీ ఇప్పుడిప్పుడే తల్లిని అర్థం చేసుకుంటున్నాడు. బుద్ధుని ఛాయని కూడా రాని నాయనా. ఆమె అలా అంటుండగానే బుద్ధు వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. ఛాయ ఒక పక్కగా నిలబడింది. మీకు ఒక విషయం చెప్పాలని పిలిచాను. విజయ గొంతు వణికింది. ఆమె శరీరం కూడా కంపిస్తోంది. అది గమనించిన గాంధీ వారింప చూశాడు, తల్లికి ఏమైనా అవుతుందని. బుద్ధు తల్లిని పూర్తిగా అర్థం చేసుకుని తమ్ముడిని వారించి కూర్చోబెట్టాడు. తల్లి ఏదో చెప్పాలనుకుంటోంది. తమకు అది చెప్పేదాకా ఆమెలో ఆ టెన్షన్ తగ్గదు. అది ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పమ్మా. ఎలా మొదలెట్టాలో అర్థం కాలేదు విజయకు. తన పిల్లలు, తన కోడలు తను చెప్పబోయే విషయాన్ని ఎలా తీసుకుంటారో. భావి జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏ విషయమైనా సరే మీకు సంకోచం వద్దు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా ఆమోదం ఉంటుంది. తల్లిని ఉత్సాహపరిచేందుకు బుద్ధు ఆ 4 మాటలన్నా తన మనసులో విషయం కొడుక్కి తెలిసిపోయినట్టు మాట్లాడుతుండడం విజయకు ధైర్యాన్ని ఇచ్చింది. బుద్ధు, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన ఆస్తిని మదర్ థెరీసా హోమ్కి రాసేయాలనుకునేదాన్ని. అప్పుడు నాకు అంత ధైర్యం లేకపోయింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. ఇప్పుడు నేను ఆగిందామి. మీ ఇష్టం. మీకు ఎలా బాగుంటుందనిపిస్తే అలా చేయండి వెంటనే అనేశాడు గాంధీ. బుద్ధు వైపు చూసింది విజయ. ఆస్తులు, ఆడంబరాల వల్లే కదమ్మా మీరు ఇన్నేళ్లు ఒంటరిగా బ్రతకవలసి వచ్చింది. అలాంటి ఆస్తులు మాకు మాత్రం ఎందుకమ్మా? విజయ తేలిగ్గా గాలి పీల్చుకుంది. సిస్టర్ మార్గరెట్తో తన ఆస్తి ఇచ్చేస్తానని అప్పుడప్పుడు చెప్తున్న విజయ్లో ఏమూలో భయం, అసంపూర్ణత. ఇప్పుడు గుండెల్లో ఏ శంక లేదు. నృత్య కూడా తనకు తెలుసు, కాదనని పిల్ల. థ్యాంక్స్ నాయనా. బిడ్డల వైపు మార్చి మార్చి చూస్తూ అంటున్న తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు బుద్ధు. అమ్మా, ఈ ఆస్తులు మీవి. వాటి మీద సంపూర్ణంగా హక్కు మీకే ఉండాలి. బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసే వరకే వాటి అవసరం. ఆ తర్వాత వాళ్ళ తిండి, వాళ్ళ భార్య బిడ్డల తిండితో పాటు అమ్మా నాన్నల అవసరాలు తీర్చే బాధ్యత బిడ్డలది. అది రూలు. ఆ రూల్ని మేము అతిక్రమించడం లేదు. ఆస్తులు హ్యాపీగా హోమ్కి రాసేయండమ్మా. అన్నయ్య వాళ్ళు ఏమంటారో? ఛాయ నాన్న వాళ్ళ. ఛాయ త్రుళ్ళిపడింది. విజయ అన్నయ్య అని సంబోధించింది తన తండ్రిని అని ఆమె అనుకోలేదు. అత్తయ్య, మన ప్రాపర్టీస్ మీద హక్కు వాళ్ళకెందుకుంటుంది? ఇందులో వాళ్ళ అభ్యంతరం ఏమిటి? ఛాయలో ఎంత సంస్కారం. ఈ సంస్కారాన్ని ఏ అనాథాశ్రమం ఇచ్చింది ఆమెకు? మరోసారి గిల్టీగా ఫీల్ అయింది విజయ. గదిలోకి అడుగు పెడుతున్న గాంధీని చూసి చదువుతున్న నవల పక్కన విసిరేసి పరిగెడుతూ వచ్చి గాంధీ చేయి పట్టుకుని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి అతడిని ఆనుకుని కూర్చుంది నృత్య. కొద్దిగా పక్కకు జరిగాడు గాంధీ. నీ పాతివ్రత్యానికి ఇక్కడే భంగం కలగదులే. మరింత దగ్గరగా జరిగింది నృత్య. కాదు, అది కాదు. ఆంటీ అంకుల్ వాళ్ళు చూస్తే బాగుండదు నసిగాడు గాంధీ. అమ్మా నాన్న వాళ్ళు చూడకపోతే నీకు బాగుంటుందా? ఎంత బాగుంటుంది? ఎంత? చేతులు దూరంగా పెట్టి కవ్వింపుగా అంది నృత్య. నీకన్నీ జోక్స్. పెద్దవాళ్లకు మనం ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి. ఏమాత్రం? నీతో మాట్లాడటం కష్టం చిన్నగా నవ్వుతూ అన్నాడు గాంధీ. ఇలా యవ్వనాన్నంతా బుద్ధావతారంలా గడిపేస్తావా? ఒక్క నిమిషం తదేకంగా నృత్య వైపు చూసి చిలిపిగా అన్నాడు గాంధీ. యవ్వనం అంటే ఏమిటి? అల్లరి నోరు చప్పున మూతబడిపోయింది. ఆమె కళ్ళు వాలిపోయాయి. ఏం మాట్లాడవేం? నీకు తెలీదా? తెలుసు, చెప్పను తల వంచుకునే అంది. నాకు తెలుసు, చెప్పనా? వద్దు. లోపల ఏదో చప్పుడైంది. చప్పున పక్కకు జరిగాడు గాంధీ. డాడీ మమ్మీ లేరు. వంటామె ఏదో పడేసింది. నువ్వేం కంగారు పడనక్కర్లేదు. వంటామైతే మాత్రం ఇలా చూస్తే మర్యాదగా ఉంటుందా? మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ సంగతి తనకీ తెలుసు.
తెలిసినా ఇలా మనల్ని చూస్తే బాగుండదు. పెళ్ళాకైనా బాగుంటుందా? అప్పుడు ఇలా కూర్చోటంలో థ్రిల్లే ఉంటుంది. ఏ థ్రిల్ అనుభవించినా ఇప్పుడే. ఆ తర్వాత బరువులు, బాధ్యతలు, బంధాలు, నిషిద్ధాలు. కవిత్వం వచ్చేస్తోంది నాకు. నృత్య, ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు? నువ్వు నన్ను చేసుకునేదేమిటి? నిన్నే నేను చేసుకుంటాను. మీ అమ్మ వాళ్ళు ఈ అనాథ అబ్బాయిని అల్లుడిగా చేసుకోవటానికి ఇష్టపడకపోతే? చప్పున నోరు మూసింది నృత్య. గాంధీ, ఎప్పుడూ నిన్ను నువ్వు కించపరుచుకుని మాట్లాడకు. నేను భరించలేను. అరే, ఏమిటలా అయిపోయావు? నిన్ను సరదా కంటే. సరదాకు కూడా అలా మాట్లాడొద్దు గాంధీ. ఓకే బాబా, ఓకే, ఇక అనను. స్నేహితురాల్ని ముచ్చటగా చూస్తున్నాడు గాంధీ. అయితే చెప్పు, నేను మొదటిసారి చూసినప్పుడు నీకేమనిపించింది? నాకేమీ అనిపించలేదు. నేను నమ్మను. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి మొదటిసారి చూసినప్పుడు ఏదో ఒకటి అనుకోకుండా ఉండడు. బాగా ఆలోచించి చెప్పు. కొద్దిగా ఆలోచిస్తున్నట్టు నటించి, నా స్నేహితుడి చెల్లెలు అని అనుకున్నాను అన్నాడు. అబ్బా, మరి దొంగచూపులు ఎందుకు చూసినట్టు? దొంగచూపులు నావి కావు, నీవి. నావా? దొంగచూపులేం కర్మ. నేను నేరుగా సూటిగా నీ వైపు చూసి ఈ అబ్బాయిని ప్రేమిస్తే బాగుండు అని అనుకున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. టూ ఫాస్ట్. అందుకే నేను మొద్దబ్బాయి అంటాను. కారాగిన చప్పుడుకి లేచి నిల్చుంది నృత్య. అమ్మ వాళ్ళు వచ్చినట్లున్నారు. గాంధీ కూడా లేచి నిల్చున్నాడు. నృత్య తల్లి జానకి గాంధీ వైపు చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. నృత్య ఫాదర్ శివశంకర్ నేరుగా వచ్చి గాంధీని కూర్చోమని తను కూర్చున్నాడు. గాంధీ చదువు విషయం, ఉద్యోగ విషయం మాట్లాడుతున్నారు. జానకి కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. సింగపూర్ వెళ్తున్నారట కదా ఆంటీ, పలుకరించాడు గాంధీ. అవునయ్యా, ఇల్లు వంటిల్లు బోర్ కొడుతోంది. అవునాంటీ, అప్పుడప్పుడు రొటీన్ నుండి మనసుకు నచ్చిన దగ్గరికి వెళ్తే మెంటల్ హెల్త్ బాగుంటుంది. శివశంకర్ గారు నవ్వారు. మీ ఆంటీని నేను వంటింటికి అంకితం చేసినట్టు మీరిద్దరూ మాట్లాడటం నాకు నచ్చలేదయ్యా. నొచ్చుకున్నట్టు చూశాడు గాంధీ. అంకుల్, నా ఉద్దేశం అది కాదు. జోక్ వేశాను లేవయ్యా. నీకు ఇష్టమేనా మీ ఆంటీలాగా బోలెడు డబ్బు పెట్టి దేశాలు చూడటం? సంశయిస్తూ అన్నాడు గాంధీ. చాలా ఇష్టం అంకుల్, కానీ నేను ఇంకా ఇండియాలో 4 స్టేట్స్ కూడా చూడలేదు. నిస్సంకోచంగా అనేసింది నృత్య. డాడీ, గాంధీని కూడా తీసుకెడదామా? జానకి, గాంధీ కూడా త్రుడిపడ్డారు. శివశంకర్ గారు మాత్రం దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. వై నాట్? అలాగే, రేపొద్దునే మా వాడికి ఫోన్ చేస్తాను, గాంధీకి కూడా వీసా అరేంజ్ చేయమని. వద్దంకుల్, నాకు పాస్పోర్ట్ కూడా లేదు, సంకోచంగా అన్నాడు గాంధీ. నిజానికి గాంధీకి నృత్యతో తొలిసారిగా పరాయి దేశపు అందాలు చూడాలనుంది. కానీ వాళ్ళు పిలవడం అనేది వాళ్ళ సంస్కారం. వద్దనడం తన కనీస సభ్యత. ఎవరూ పూర్తి డెసిషన్ తీసుకోకముందే అందరికీ బై చెప్పి వచ్చేశాడు గాంధీ. ఛాయ, సిద్ధార్థ ఫ్రెండ్స్ ఇంట్లో డిన్నర్కి వెళ్ళారు. ఏమీ తోచడం లేదు విజయ్కు. ఆ ఇంట్లో తను ఒంటరిగా ఎలా ఉండేదో ఆశ్చర్యపోతూ ఆల్బమ్ తెరిచింది. ఆల్బంలో మొదటి పేజీలో మొదటి ఫోటో గాంధీది. అది గాంధీని మార్తాతో హోంకి పంపించే ముందే జయ తీసింది. 2 కాపీలు తీయించి ఆమె ఒకటి ఉంచుకుని తనకొకటి ఇచ్చింది. దాన్ని మొదట బుద్ధు ఆల్బంలో ఉంచింది. ఒకసారి సౌజన్య ఆ ఫోటో చూసి ఎవరని అడిగినప్పుడు తను కాస్త తడబడింది. జయలక్ష్మి హాస్పిటల్లో ముద్దుగా ఉండటంతో తెచ్చుకున్నానని అబద్ధం ఆడింది. ఆ రోజు తన పట్ల సౌజన్య మొహంలో జాలి. కొద్ది రోజులు పిచ్చిగా భయపడింది. ఎప్పుడైనా పొరపాటున గాంధీని ఎక్కడైనా చూసి సౌజన్య గుర్తుపడుతుందేమోనని. అలాంటి భయంతోనే ఆ రోజు సిద్ధార్థ పేరును కూడా బుద్ధుగా మార్చింది. సిద్ధార్థుడైనా బుద్ధుడైనా గౌతముడే. ఎందుకో తెలియదు కానీ బుద్ధుడిగా మారిన గౌతముడంటే కూడా ఇష్టమే విజయకు. ఆల్బంలో ఒక్కో ఫోటో ఒక్కో కథ చెప్తోంది. ఏది ఎప్పుడు తీశారో ఆమెకి స్పష్టంగా తెలుసు. ఆ జ్ఞాపకాలలో కొంత మాధుర్యం, కొంత విషాదం, కొంత గెలుపొందిన భావం, కొంత పశ్చాత్తాపం. ఏమిటమ్మా, ఆల్బమ్స్ చూస్తున్నారా?
అంటూ వచ్చి అత్తగారి పక్కనున్న ఆల్బమ్ అందుకుంది ఛాయ. అది ఫ్యామిలీ ఆల్బమ్. అందులో మామగారిది తప్ప అందరివి ఉన్నాయి. జయ, ఛాయ, వింధ్య, కృష్ణవేణి, సౌజన్య, విలాసిని, తులసి, అనసూయ, రాఘవరెడ్డి వాళ్ళ వంశవృక్షమంతా ఉంది. ఆ ఇంట్లో అత్తగారి గుండెల్లో మావయ్య ప్రాధాన్యత ఎంతో ఛాయకు అర్థమైంది. ఎవరి మీద జాలిపడాలో తెలియని ఛాయ నిట్టూర్చి కిందకు దిగిపోయింది. ఆలోచనలో పడిపోయింది విజయ. సిద్ధార్థ, గాంధీ, ఛాయ కూడా ఆస్తి ఇవ్వమంటున్నారు కానీ మార్త అంగీకరించడం లేదు. ఎలా? నవ్వొచ్చింది విజయకు. ఆ రోజుల్లో మార్త ఒప్పుకుంటేనే పిల్లల్నిచ్చిందా? ఎంతో కొంత ఇవ్వాలని విజయ మనస్సు కోరుకుంటోంది. కానీ ఒక పక్క చిత్రమైన మాతృపాశం లాగుతోంది. ఆ మర్నాడే తను మరీ బలహీనురాలు, స్వార్థపరురాలు కాకముందే ₹1,00,00,000 మదర్ థెరీసా హోం పేరు మీద బ్యాంకులో వేయించేసింది. దీనికి ఎక్కువగా బాధపడింది రాఘవరెడ్డి. పోనీలేండి, అనాథ పిల్లలు అంది తులసి. మంచి పని చేశావని రాసింది కృష్ణవేణి. లేకపోతే నీకు మనశ్శాంతి ఉండేది కాదు చిన్నత్త అంది ఫోన్లో వింధ్య. ఏది అనటానికి జయలేదు అనుకుని దిగులు పడింది విజయ. అలాంటి సమయంలో సుడిగాలిలా వచ్చి విజయను చుట్టేసింది నృత్య. ఆంటీ, ఆంటీ, మీరు నాకు వరం ఇవ్వాలి. ఉక్కిరి బిక్కిరి అయిపోయింది విజయ. ఇన్ని ఏళ్ల సన్నిహిత బంధుత్వంలో భావన గాని వింధ్య గాని తననిలా అల్లుకుపోయింది లేదు. వాళ్ళకి తన మీద ప్రేమాభిమానాలు లేవని కాదు, తమ జీవితాల్లో ఈ చైతన్యం లేదు. స్తబ్దత, నిర్లిప్తత, ఎల్లప్పుడూ ఏదో పోగొట్టుకున్న భావం. ఇదే జీవితమని సరిపెట్టుకున్న జీవనం. ఇదెంత బాగుంది. నృత్యలాంటి ఓ ఆడపిల్ల తనకుంటుంటే ఎంత బాగుండేది. క్షణం సేపటిలో ఆ మైకం విజయను మబ్బుతెరలా వదిలేసింది. తను కన్నా ఆడపిల్ల అయితే చైతన్యాన్నంతా తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు ఈ సెలయేటి లాంటి ఈ అమ్మాయి అంధకారంగా ఉన్న ఈ పెద్ద భవంతిని తనదైన నిర్మల నిస్సంకోచ భావాలతో దేదీప్యమానం చేయబోతోంది. మెల్లిగా విజయను వదిలేశాయి నృత్య చేతులు. ఆంటీ, సారీ ఆంటీ. సారీనా? నువ్వేం తప్పు చేశావు? ఎందుకలా అంటున్నావు? కోలుకున్న విజయ తత్తరపాటుగా అంది. ఏమీ లేదా ఆంటీ, నా ఈ చొరవను మీరు అపార్థం చేసుకున్నారేమోనని మీరు మౌనంగా ఉంటేను. ఏమంటోంది నృత్య? ఇంత చక్కగా తన మనస్సును అద్దంలా పరుస్తోంది. ఇలాంటి వాళ్లతో అపార్థాలు ఎందుకు వస్తాయి? మాటి మాటికి నిశ్శబ్దమైపోతున్న విజయ మనోభావాల్ని చదవటానికి ప్రయత్నిస్తోంది నృత్య. తన బిహేవియర్ నచ్చలేదనుకోవటానికి విజయ మొహంలో మారే సంతోష తరంగాలు, ఆ తృప్తి, ఆ హాయి, విజయ ఏమిటో, ఆమె ఏమి పోగొట్టుకుని దేనికోసం ఆరాటపడుతోందో సర్వం అర్థమైంది నృత్యకు. నృత్యలోని నిశ్శబ్దం విజయను మేల్కొల్పింది. ఏమిటిది? ఆ అమ్మాయి అంత సంబరంగా వచ్చి తనని చుట్టేస్తే తనేం చేసింది? కనీసం దగ్గరికైనా తీసుకుందా? ఇంకా ఎక్కడిది స్తబ్దత? తమ వంశపారంపర్యంగా వస్తున్న రెడ్డిరికపు రక్తంలోనిదా? అణసబడ్డ చైతన్యం అందించిన చేదు స్మృతిలోనిదా? లేక అనుభవించిన భావదాస్యంలోనిదా? ఆంటీ, ఏమిటా ఆంటీ అలా ఉన్నారు? ఇన్నేళ్లలో ఎంతమంది ఎన్నిసార్లు ఆ మాట తనని అడిగుంటారు. దానికి జవాబుండేది. దీనికి జవాబు తనకే తెలియదు. ఏమీ లేదమ్మా నృత్య, ఏదో ఆలోచిస్తూ. సారీ. ఏదో వరమన్నావు, ఏమిటది? చెప్పు. నృత్య తల మీద చేయి వేసింది విజయ. అడిగేస్తున్నాను ఆంటీ, మీరు తప్పుగా అనుకోకూడదు. అనుకోను, చెప్పమ్మా. విజయకు ఊహకందని చనువు, ఆప్యాయత చాలా కొత్తగా, హాయిగా ఉన్నాయి. ఆంటీ, మీ అబ్బాయిని నేను దొంగిలించుకెళ్ళిపోతాను, మీరు కాదనకూడదు. నవ్వేసింది విజయ. నీ వస్తువును నువ్వు దొంగిలించుకునేదేమిటి గాని అసలు విషయం చెప్పు. ఆంటీ, గాంధీని సింగపూర్ తీసుకెడతాను ఆంటీ. నేను ఒక్కదాన్నే కాదు, మమ్మీ డాడీ కూడా వస్తున్నారు. ఎంత తెలివైన పిల్ల, ఎంత అదృష్టవంతుడు గాంధీ. అలాగేనమ్మా, అలాగే తీసుకెళ్ళు. విజయ బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది నృత్య. థ్యాంక్స్ ఆంటీ. ఆ పారవస్యంలో నుండి విజయ తేరుకునే లోపలే వెళ్ళిపోయింది నృత్య. గాంధీ విజయవాడలో ఏదో కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు. విజయ్ సాధ్యమైనంతగా గాంధీ ఎంత ముభావంగా ఉన్నా
అతనికి కావలసినవన్నీ చేస్తోంది. తన ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాని దశలో సతమతమవుతోంది. గాంధీ కూడా కొద్దిగా మారుతున్నాడు. తాము కారులో దిగినప్పుడు, ఓహో, వీళ్లకు అనాథాశ్రమంలో కార్లుండేవి కాబోలు అని పెద్దమ్మ మనవలు గుసగుసలాడేటప్పుడు బుద్ధు అయినా బాధపడేవాడు గాని గాంధీ బాధపడని దశకొచ్చేశాడు. అతడు వాళ్ల ప్రవర్తనను తమ నడవడికతో పోల్చుకుంటున్నాడు. వాళ్లలాగే పెరిగుంటే తాము కూడా అలాగే ఎదుటి వ్యక్తిని నిర్దయగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా బాధ పెట్టేవాళ్లమేమో అనుకునే దశకు ఎదుగుతున్నాడు. అమ్మను కొద్దిగా అర్థం చేసుకుంటున్నాడు. ఛాయ అతన్ని గమనిస్తోంది. విజయ గాంధీతో గడిపేటప్పుడు ఎంత అవసరమున్నా తను డిస్టర్బ్ చేసేది కాదు. భర్తని ఆ ఛాయలకు పోనిచ్చేది కాదు. ఆ రోజు ఛాయ మంచి షాకింగ్ పింక్ చీర కట్టుకుంది. ముత్యాల సెట్ పెట్టుకుంది. మరో ప్యాకెట్తో అత్తగారి దగ్గరికి వచ్చింది. ఇది మీకు. నాకెందుకమ్మా ఇప్పుడు అంటూ విజయ దాన్ని అందుకుంది. అందులో రోజా రంగు బెనారస్ సిల్క్ చీర ఉంది. మా వెడ్డింగ్ డే అత్తమ్మా. తుళ్ళిపడ్డట్టు చూసింది విజయ. ఎంత అన్యాయం. గాంధీ ధ్యాసలో పడి బుద్ధు పెళ్లి రోజే తను మర్చిపోయిందా? కానీ మర్చిపోయినట్లు ఆమె వ్యక్తం చేయలేదు. హ్యాపీ వెడ్డింగ్ డే ఛాయ. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీ రూమ్లోకి రాలేదు. అయినా నీ వెడ్డింగ్ డేకి నేనివ్వాలి కానీ నువ్విచ్చేదేమిటి? ఉండొస్తాను అని లోపలికి వెళ్ళి వచ్చి ఓ నగల పెట్టే ఛాయ చేతిలో పెట్టింది. నల్లపూసల చైన్, నల్లపూసల కమ్మలు చాలా బాగున్నాయి. ఛాయ మెచ్చుకుంటుంటే విజయ నొచ్చుకుంది. మొరటు నగ ఏం బాగుంది. నా నగలన్నీ ఒక్కొక్కటి అమ్మేశాను. ఉంచుంటే మీకు చాలానే ఉండేవి అని నిట్టూర్చింది. ఆ నగలు ఆమె ఎందుకు అమ్మిందో బుద్ధు ద్వారా ఆమెకు తెలుసు. ఆమెకు ఆ నగలు పిల్లల్ని పెంచుకోను ఎంతలా ఉపయోగపడ్డాయో తెలిసిన ఛాయ అంది, నాకు నల్లపూసల దండ చాలా ఇష్టం. బాగుందమ్మా. నృత్య ఆమె కళ్ళెత్తి చూసింది. నేను నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావు? నువ్వు మోసం చెయ్యవు. చేస్తే చేసి చూపించు, అప్పుడు నమ్ముతాను. ఏమిటంత నమ్మకం? ఆమె ఒడిలో నుండి లేచి కూర్చుంటూ తన స్నేహితురాలి గుండెల్లో తన పట్ల ఉన్న నమ్మకానికి ఆనందపడిపోతూ కళ్ళు కాకరపు ఒత్తుల్లా మెరుస్తుండగా అన్నాడు గాంధీ. చప్పున జవాబు చెప్పింది నృత్య. మీ అమ్మగారి పెంపకంలో పెరిగిన ఎవరైనా గాంధీలే అవుతారు గాని గాడ్సేలు కాలేరు. అమ్మ పెంచిందంటావే? పిచ్చా నీకు? నేను పెరిగింది అనాథాశ్రమంలో. విరక్తిగా అంటున్న స్నేహితుడి వైపు ఇంకా నవ్వుతూనే చూసింది నృత్య. గాంధీ మీ అమ్మగారు పెంచారు అంటే ఆమె కళ్ళల్లో పెట్టుకుని పెంచారు. కొన్ని వేల కళ్ళతో మిమ్మల్ని కాపాడుకుంటూ పెంచారు. సిస్టర్స్ మారుండొచ్చు, కానీ మీ నిర్మల్ హృదయ భవన్ నుండి మీ అమ్మగారు ఏనాడు ట్రాన్స్ఫర్ కాలేదు. ఆమె ఆఖరి మాటలో కాస్త కోపం. గాంధీ చాలాసేపు మాట్లాడలేదు. నృత్య అతడి ఆలోచనలకు అతడిని వదిలేసింది. నృత్య జీవితంలో గాంధీ ఎంత ముఖ్యుడో గాంధీ తల్లి కూడా అంతే ముఖ్యురాలు అనే సంగతి ఆమెకు తెలుసు. పెళ్లి అయ్యాక గాంధీ ఇద్దరి మధ్య నలిగిపోవటం ఆమెకి ఇష్టం లేదు. నృత్య, నువ్వు, బుద్ధు, మార్తా సిస్టర్, మా వదిన ఛాయ, ఇంతమంది చెప్తున్నా ఎందుకో నేను ఆమెని తల్లిగా అంగీకరించలేకపోతున్నాను. ఎగ్జాక్ట్లీ గాంధీ, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. కొత్త బంధుత్వాన్ని నువ్వు అంగీకరించడానికి నీకు కొంత టైం పడుతుంది, నాకు తెలుసు. కానీ నువ్వు గాంధీగా నిలవటానికి కారణం మీ అమ్మగారు. అది చెప్తున్నానంతే నేను. మళ్ళీ నిశ్శబ్దంగా మిగిలిపోయాడు గాంధీ. ఇన్నాళ్ళు ఆమె మూగ ప్రేమ ఈరోజు బయటపడటంతో నీకు ఊపిరాటం లేదు కదూ? అవునన్నట్లు తలూపాడతడు. ఆమె ఇంకా కొన్ని రోజులు నన్ను దూరంగా పెడితే బాగుండనిపిస్తోంది నృత్య. మళ్ళీ ఆమె ఒడిలో తలపెట్టి పడుకుంటూ అన్నాడు గాంధీ. ఆంటీ ఇప్పటికే చాలా రోజులు మీకు చాలా దూరంగా బతికింది. ఇంకా దూరంగా బతకటానికి ఆమెకు చావు దగ్గరలో ఉంది గాంధీ. నీకు అవన్నీ ఎవరు చెప్పారు? ముసలమ్మ కబుర్లు. మా అమ్మ. మీ అమ్మని అడుగుతానుండు. ఏమిటండి ముసలమ్మను నాకిచ్చి కట్టబెడుతున్నారని? పసిపిల్లవాడిని లాలించటానికి ముసలిపాటలు కావాలంటుంది మా అమ్మ. అల్లరిగా నవ్వి వంగి ముద్దు పెట్టుకుంది నృత్య. వంగిన ఆమె మెడ మీద చెయ్యి వేసి ఇంకాస్త లాక్కోబోయిన గాంధీని వారించి లేచి కూర్చుందామె. గాంధీ కూడా లేచి సర్దుకుని కూర్చున్నాడు.
ఆ రోజు జనవరి 1. విజయ, బుద్ధు, గాంధీ, ఛాయ, నృత్య, భావన పూలు పళ్ళు తీసుకుని మదర్ థెరిసా హోమ్కి బయలుదేరారు. బుద్ధులో, గాంధీలో తమ జన్మస్థానం చూస్తున్నంత ఆనందం, ఛాయ, నృత్య, భావన వీళ్లలో తన వాళ్ళు పెరిగిన ఆ హోమ్ ఎలా ఉంటుందో చూడాలని ఆరాటం. అదే కాంపౌండ్, అదే యేసుక్రీస్తు బొమ్మ, ఆ బొమ్మ చుట్టూ అదే సర్కిల్ పార్క్. కాకపోతే ఆ కాంపౌండ్లోనే నన్ సిస్టర్స్ క్వార్టర్స్ వెలిశాయి. శిశుభవన్లో పూర్తిగా పిల్లలు లేరు. అందరినీ హైదరాబాద్ షిఫ్ట్ చేశారట. డెస్టిట్యూట్స్ వార్డ్స్ మాత్రం పెరిగాయి. ఆ వార్డుల్లో కొంతమంది చనిపోయారు. చాలామంది కొత్త వాళ్ళు వచ్చి చేరారు. సిస్టర్స్ అంతా కొత్త వాళ్లే. ఒక్క సంవత్సరంలో ఎంత మార్పు! ఆశ్చర్యపోతూ అందరినీ పులకరిస్తోంది విజయ. తాము పెరిగినా, తాము తిరిగినా ప్రతి ప్రదేశాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు గాంధీ, బుద్ధు. బుద్ధు ఛాయకు, భావనకు, నృత్యకి అక్కడ జరిగిన తనకు నచ్చిన విషయాలు చెప్తున్నాడు. గాంధీ మాత్రం అందుకు భిన్నంగా ఈ మదర్ థెరిసా హోంలో తను అనుభవించిన ఒంటరితనాన్ని మరోసారి గుర్తు చేసుకుని, దోచుకోబడ్డ తన అందమైన బాల్యాన్ని తలుచుకుని దిగులు పడుతున్నాడు. చాలామంది విజయను పలకరిస్తున్నారు. ఆ పలకరింపులో చాలా ఆప్యాయత, ప్రేమ. ఆమెను మళ్లీ చూస్తామన్న సంబరం. అమ్మా, మీ ఆరోగ్యం బాగుందా? కిచెన్లో ఇంకా పనిచేస్తున్న బేబీ సరోజిని అడిగింది. బాగున్నట్టు తలూపి, నువ్వు బాగున్నావా అంది విజయ. మీ దయ. భావన పిన్ని మీద వాళ్ళందరూ కురిపిస్తున్న అనురాగ జల్లులో తడుస్తోంది. ఎందుకో పెళ్ళిళ్ళు. ఏం సంతోషిస్తోందని తను? ఏ పెళ్లి లేని ఆ నన్ సిస్టర్స్ పెదవుల మీద తారట్లాడుతున్న నిర్మలము, స్వచ్ఛము అయిన చిరునవ్వు ఏనాడైనా తన పెదవుల మీద పారాడిందా? అమ్మా, నాకు వాంతొస్తున్నట్టుగా ఉంది, నేను కారులో కూర్చుంటాను అంది మెల్లిగా విజయ్ పక్కకొచ్చి ఛాయ. వెళ్ళమ్మా, వెళ్ళు, నేను రానా? కంగారుగా అంది విజయ. వద్దని బుద్ధుతో కారు దగ్గరికి వెళ్ళింది ఛాయ. నృత్యకు ఓ కొత్త అవాంఛనీయ ప్రపంచంలోకి వచ్చినట్టు అయింది. అక్కడి అనాథ వృద్ధులను అడిగి ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకుంటోంది, ఓదారుస్తోంది. భావన నృత్య పక్కన దిగులుగా నడుస్తోంది. అలవాటు ప్రకారం సిస్టర్ సుపీరియర్, మిగతా సిస్టర్స్ వీళ్లను అల్లంత దూరంలో చూస్తూనే ఆప్యాయంగా నవ్వారు. న్యూ ఇయర్ విషెస్ చెప్పి లోపలికి రమ్మన్నారు. విజయ్ తెచ్చిన ఫ్రూట్స్, బట్టలు వాళ్లతో నడుస్తూ అందరికీ పంచిపెట్టారు. కానీ వాళ్లకు విజయ్ ఎవరో తెలియదు. అయినా మీరెవరని వాళ్ళు అడగలేదు. అది నన్ సంస్కారం. ఎక్కడికో పెడుతున్న హోమ్ మెంబర్ దేవ సహాయం ఆమెను చూస్తూనే పరుగు పరుగున వచ్చాడు. బావున్నావా తాత అంది విజయ శతవృద్ధుడైపోయిన అతడిని చూస్తూ. బావున్నానంటూ చేతులు జోడించాడతడు. తాత, ఎవరిని తీసుకొచ్చానో చూడు అని గాంధీని, బుద్ధుని చూపించింది విజయ. కళ్ళు చికిలించి, పోల్చుకోలేకపోతుండా తల్లి అన్నాడు. బుద్ధు, గాంధీ గుర్తొచ్చారా? అవునా అని వాళ్ళిద్దరినీ తడుముకుంటూ ఉండిపోయాడు దేవసహాయం. ఏరా, నిక్కర్లు వేసుకునేప్పుడు చూస్తిని. మా మాయ నా కొడుకులు పిలిస్తే చూస్తారు కదా అని పోతిని. అల్లా వాళ్ళ దగ్గర చెప్పు దెబ్బలు తిని నేనీడకొచ్చేసరికి మీరీడ లేకపోతిరి. నొచ్చుకున్నట్లన్నాడు. నీ ఆరోగ్యం బాగుందా తాత? మీ పిల్లలు అప్పుడప్పుడు వస్తున్నారా అడిగింది విజయ. వస్తుండారు. ఇప్పుడేం సుఖం, ఈ రక్తొచ్చాక. ఎంత పెద్ద జీవిత సత్యం చెప్పాడా తాత. బాధ్యతలు తీరిపోయాక తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన బిడ్డలకు ఏం మిగిలింది? తండ్రికి వాళ్ళు ఏం మిగిల్చారు? అమ్మా, ఈరు మీకు తెలవదు కదా, విజయమ్మ గోరని 25 ఏళ్లుగా ఈ హోంకి వస్తున్నారు. మనకేదోటి తెస్తూనే ఉన్నారు అని విజయ్ని సిస్టర్స్కి పరిచయం చేశాడు దేవ సహాయం. 1 గంట అందరితో గడిపి వాళ్ళు చర్చికి వెళ్ళాక భారమైన గుండెలతో తిరిగి వచ్చారందరూ, బుద్ధు, విజయ తప్ప. మిగిలిన కథ తర్వాతి భాగంలో.